తను నమ్మిన సిద్ధాంతాన్ని గురించి చక్కని మాటలు ప్రవచన రూపంలో తెలియబరుస్తూ ఉన్నారు. ఇందులో సొంత అభిప్రాయాలు కానీ సొంత మాటలు కాకుండా దేవుడు ఏమైతే మాటలు బోధిస్తున్నాడో, దేవుడు ఏమైతే ప్రవచన రూపంలో వాక్యం ద్వారా బయలుపరుస్తున్నారో ఆ మాటలు ఈ పేతురు గారు బోధిస్తున్నారు. తెల్లవారు వేకు చుక్క మీ హృదయంలో వివరించే వరకు. ఎందుకు ఈ మాట ఇంత స్పష్టంగా మనం చెప్తున్నామంటే, చీకటి గల జీవితాలు, ఈరోజు మన జీవితాలు, మన బ్రతుకులు దేవుడి వెలుగుతో నింపుతుంటే ఈ లోకంలో కొన్ని యొక్క పరిస్థితులు బట్టి, కొన్ని ఆలోచనలు బట్టి, కొన్ని స్థితులు బట్టి మన జీవితాలు మనమే చీకటిగా మార్చుకుంటూ ఉన్నాము. ఈ చీకటైన బ్రతుకులను మనం తెలుసుకోవడానికి దేవుడు మనకి తెల్లవారి వేకు చుక్క వలె, పూర్వం పెద్దలు మా తాతరాలు చెప్తూ ఉండేవారు, అలాగే ఇంచుమించు 4 గంటల 3 గంటలకు పనికి తెల్లవారుజాము జరిగినప్పటికి వాళ్ళకి చొక్క చూసేవారంట. ఆ చొక్క పొడిచి చూసే ఆ టైం 4 దాటింది, మనం బయలుదేరచ్చు. ఎందుకంటే వాళ్ళకు కొన్ని లెక్కలుండి